ఫౌండేషన్ మాస్టర్స్కి, జూన్ సెక్షన్ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మేడం చెప్పారు, నా పేరు అనుజ. మేము హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఉంటాము. మాకు ధ్యాన పరిచయం 2003, అంటే దగ్గర దగ్గర 23 years, 23 సంవత్సరాలు మాకు ధ్యాన పరిచయం అయ్యి ఆ ధ్యానం సాధన చేసుకుంటూ ఆ ధ్యాన స్థితిలో ఉండడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు నా యొక్క అనుభవాలు, ధ్యాన అనుభవాలు షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. ఇది వరకు కూడా చాలా క్లాసెస్ మహా అవతార్ ఫౌండేషన్లో చెప్పడం జరిగింది, చాలా క్లాసెస్ జరిగినాయి. ఈరోజు అనుభవాలు షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ధ్యాన అనుభవాలు అంటే మన గురువుగారు అందరికీ ప్రతి ఒక్కరికి ఏమని చెప్పారు, ప్రతి ఒక్కరి అనుభవాలు ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవడం ద్వారా ఎవరెవరు ఏ ఏ స్థితిలో ఉన్నారు తెలుస్తుంది, ఎవరెవరు ఎంత జ్ఞానం తీసుకున్నారో తెలుస్తుంది. ఆ జ్ఞానం అనేది పంచుకోవాలన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జ్ఞానం అందుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ గత జన్మ సంస్కారాన్ని బట్టి మనకి జ్ఞానం అందడం జరుగుతుంది అన్నమాట. కనుక వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఎనర్జీస్ లెవెల్స్ని బట్టి మనం వాళ్ళ యొక్క అనుభవాలు విన్నప్పుడు ఒకరికి ఎనర్జీ, శక్తి, జ్ఞానం ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. అది ఇంపార్టెంట్. పత్రి గారు చెప్పారు, ఉట్టిగా అనుభవాలు వినేసేయండి అయిపోయింది కాదు. ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు, సీనియర్ మాస్టర్లైనా ఎవరైనా చెప్తున్నప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుకనే ఎనర్జీ అంటే శక్తిలోనే జ్ఞానం కూడా దాగి ఉంది. శక్తి, జ్ఞానం రెండు మన బాడీ అండ్ మైండ్ రిసీవ్ చేసుకోవడం, ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం జరుగుతుంది. అంటే ఆత్మ అభివృద్ధి జరుగుతుంది. ఆత్మ ధైర్యము, ఆత్మ విశ్వాసము, ఇవన్నీ కూడా హీలింగ్, క్లీనింగ్ ప్రాసెస్. మనం ఎప్పుడైతే ఎరుకతో, శ్రద్ధతో విన్నప్పుడు, అంటే హృదయపూర్వకంగా విన్నప్పుడు, అంటే మైండ్ తీసుకురాకూడదు. అంటే ఆ మైండ్ ఏం చేస్తుంది, ఏదో ఒకటి చెప్తుంది, ఇవన్నీ ఉట్టిదేలే, వీళ్ళ అనుభవాలు ఇవి, ఈ ధ్యాన అనుభవాల, ఇదేదో మైండ్ నుంచి వచ్చిందేమో. అంటే లాజిక్ మైండే లాజిక్ మైండ్ అన్నమాట. ఆ లాజిక్ మైండ్ ఎన్నెన్న చెప్తుంది, ఏదన్నా చెప్తుంది. దానిని పట్టుకొని లాజిక్ మైండ్ ద్వారా మీరు వినడం జరిగింది అనుకోండి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఏది రిసీవ్ చేసుకోలేరు. వాళ్ళ ద్వారా శక్తి, జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడం ఉండదు. ఆ లాజిక్ మైండ్ అనేది పక్కన పెట్టినప్పుడు, హృదయపూర్వకంగా సమర్పించుకొని మనం విన్నప్పుడు అన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నా యొక్క ధ్యానానికి ముందు జీవితము, తర్వాత జీవితము, ధ్యానం చేస్తున్నప్పుడున్న అనుభవాలు చెప్పడం చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, నేను పుట్టి పెరిగింది తమిళనాడు, చెన్నైలో పుట్టి పెరిగాను ఫ్రెండ్స్. అక్కడ అంతా తమిళ వాళ్ళే, తమిళియన్సే. మా ఇంటి చుట్టుపక్కలంతా తమిళియన్సే. స్కూల్స్ అన్ని కూడా తమిళ్ స్కూల్సే అన్నమాట. కానీ మా నాన్నగారు అంటే మా తల్లిదండ్రులకి మేము 8 members. 8 members లో నేను 3వ అమ్మాయిని. లేడీస్ 6 members. ఆడవాళ్ళము 6 పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళని మ్యారేజ్ చేసి ఆంధ్రాకి పంపించాలని మా నాన్నగారు ఒక తెలుగు మీడియం స్కూల్స్ 1.5 hour జర్నీ చేసి వెళ్ళి చదువుకోవాలి. అలాంటి స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో వేయడము, తెలుగు మీడియమే చదివించడము, ఎక్కడో 1.5 బస్సులో ప్రయాణం చేస్తే గాని మాకు ఆ స్కూల్ మాకు అందదన్నమాట. 1.5 hour జర్నీ చేసి వెళ్ళి మేము తెలుగు మీడియం చదువుకోవడం జరిగింది. ఇదంతా తర్వాత తెలుసుకుంటే, తర్వాత అవగాహనకు వచ్చినప్పుడు తెలిసింది, ఇదంతా కూడా నా యొక్క ధ్యాన ప్రచారంలో ఒక భాగము. లేకుంటే మా చుట్టుపక్కల ఉన్న తమిళ స్కూల్స్ లో వేసేయవచ్చు. మా నాన్నగారు, మా తల్లిదండ్రులు అందరూ ఆంధ్ర వాళ్ళంతా కూడా పక్కన ఉన్న ఇంగ్లీష్ మీడియం, తమిళ మీడియం స్కూల్లోనే వేస్తారు. ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న తమిళ మీడియం స్కూల్లోనే వేస్తారు. ఇంగ్లీష్ మీడియం, తమిళ మీడియం. కానీ తెలుగు మీడియం రేర్ అన్నమాట. అది గర్ల్స్ హై స్కూల్.
అట్లానే మాకు చూడండి మన మన యొక్క లైఫ్ డిజైన్ అనేది ప్రతిదీ లైఫ్ డిజైన్ చేయబడి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి మనం. ప్రతిదీ అప్పటికప్పుడే ఆ క్షణాన అన్ఎక్స్‌పెక్టెడ్ గా జరిగిపోయింది కాదు ఫ్రెండ్స్. ఇదంతా మన పుట్టుక ముందే, మన తల్లి గర్భంలోకి రాకముందే మన లైఫ్ డిజైన్ చేసుకొనే రావడం జరిగింది అనేది మనకెప్పుడు తెలుస్తది? ఈ అవగాహన అంటే మన గురించి మనకు తెలిసినప్పుడు, జీవితం పట్ల సరి అయిన అవగాహన ఏర్పడినప్పుడు, అవగాహన లేకుంటే తెలీదు ఇవన్నీ ఏమి లైఫ్ డిజైన్ అన్న మాటే ఎవరు నోట్లోంచి రాదు కూడా రాదు. సామాన్యులకు ఈ జ్ఞానము, ఆత్మ జ్ఞానము తెలియని వాళ్ళకి ఈ లైఫ్ డిజైన్ అనేదే వాళ్ళకి తెలీదు ఫ్రెండ్స్. కానీ మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం అనేది తెలుసుకున్నామో, ఆధ్యాత్మికము వేరు, భౌతికం వేరు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పటి నుంచి మనకి ఈ అవగాహన ఏర్పడుతుంది. అంటే జీవితం పట్ల అవగాహన ఏర్పడుతుందనమాట. కనుక ఇట్లా నాకు చిన్నప్పుడే మ్యారేజ్ జేయడాలు, చిన్నప్పుడు అన్ని విషయాలు చాలా జరిగినాయి. అంటే మనకి ఇష్టం లేకుండా అంటే నాకు పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద జాబ్ చేయాలని నా ఉద్దేశం. మా ఇంట్లో ఆరుగురు ఆడపిల్లలు కాబట్టి త్వరగా మ్యారేజ్ చేశానని నాకు ఎయిత్ క్లాస్‌లోనే మ్యారేజ్ చూడ్డాలు, సంబంధాలు చూడ్డాలు, ఫిక్స్ అయిపోవడాలు అన్నీ జరిగి నన్ను చేసుకోబోయే అతనికి డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు చేసుకోను అన్నందువలన నాది కూడా కంప్లీట్ అయింది. 10థ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నేను కూడా 10థ్ కంప్లీట్ చేసుకున్నా. ఆ తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విషయంలో తెలుసుకుంటే గూడా నా చిన్నప్పుడు కోరిక గూడా ఏంటి, పెద్ద చదువులు చదువుకోవాలి, మంచి ఉన్నతమైన జాబ్ చేయాలి, ఉద్యోగం చేయాలి అని నా ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారంగానే ఈ ఆధ్యాత్మికంగా నా లైఫ్ డిజైన్ చేసి ఉంది అనేది తర్వాత అర్థమైంది. పెద్ద చదువంటే బ్రహ్మ విద్య చదువుకున్నాను. ధ్యాన విద్య, దేవతలు, దేవతలు ధ్యానం చేసే విద్య, దేవతల విద్య నేను అందుకున్నాను. ఇంతకన్నా నాకు కావాల్సింది ఆనందము ఇంకేముంటది ఫ్రెండ్స్? నేను దేవతల విద్య, అన్నిటికైనా ఉన్నతమైన, ఉత్తమోత్తమమైన విద్య, ధ్యాన విద్య అందుకున్నాను. ఆ ధ్యాన విద్య పెద్ద జాబ్ చేయాలనుకున్నా, పెద్ద ఉద్యోగము. నేను ఒక మెడిటేషన్ టీచర్. నేను ధ్యాన క్లాసులు చెప్పే టీచర్. నా ఉద్యోగము మెడిటేషన్ టీచర్ అన్నమాట. ఎవరడిగినా మీరేం చేస్తూ ఉంటారని అడిగితే, నేను మెడిటేషన్ టీచరు. నేను టీచింగ్ చేస్తూ ఉంటాను అని చెప్పడం చేసేదాన్ని ఫ్రెండ్స్. అంటే మరి అంత ఉన్నతమైన జాబ్ దొరికింది. ఉన్నతమైన జ్ఞానం దొరికింది. ఉన్నతమైన చదువు చదువుకున్నా. ఇది ప్రాపంచిక చదువు కాదు ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక చదువు అన్నమాట. ఆధ్యాత్మిక చదువు మనం చదివినప్పుడు ప్రాపంచిక చదువులు గాని, ప్రాపంచిక విషయాలు వాటి యొక్క ఆరా లాంటిది. అంటే ఆధ్యాత్మికానికి ఒక నీడ లాంటిది ఈ ప్రాపంచికం అన్నమాట. ప్రాపంచిక విషయాలన్నీ ఒక నీడ లాంటివే అన్నమాట. అవన్నీ మనము లోపల ఇన్నర్‌గా కోరుకున్నప్పుడు ఇవన్నీ గూడా ప్రాపంచిక విషయాలు ఒకటి ఒకటి మనం సమకూర్చుకోగలుగుతామనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా నాకు మ్యారేజ్ చెయ్యడము, పెళ్ళయిన తర్వాత ఒక భర్త అతనితో బయటికి అదే మ్యారేజ్ అయిన తర్వాత వైజాగ్‌కు రావడము. చూడండి ప్రతి స్త్రీ కూడా అన్ని బంధాల నుంచి విముక్తి జరుగుతుంది. అంటే తల్లిదండ్రుల్ని వదలడము, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, తన ఇష్టమైన ఫ్రెండ్స్, మన కుటుంబము, మన సంఘము, వాతావరణము, మన రాష్ట్రాన్ని అన్నీ వదిలి ప్రతి ఒక్క స్త్రీ అన్ని బంధాల నుంచి విముక్తి చెంది ఒక భర్త అనే 3 ముళ్ళు వేసిన భర్త అనే అతనితో బయటికి రావడము, ఆ కుటుంబానికి వేరే వాళ్ళ కుటుంబానికి వెళ్ళడం జరుగుతుంది. అన్ని బంధాల నుంచి విముక్తి అయిపోయింది ఈ స్త్రీ. అంటే అక్కడే 50% ఆధ్యాత్మికతలో ఆమె ఆల్రెడీ ఉండనే ఉన్నది. ఆల్రెడీ ఆవిడ ఆధ్యాత్మికత అనేది ఆమె ప్రతి అణువణువులో, ప్రతి కణములో నిబిడీకృతమై ఉన్నది. ప్రతి స్త్రీలో మనం ప్రతి పత్రి గారు గూడా ఎప్పుడు జెప్తారు. ప్రతి ఒక్క స్త్రీ అనాహత చక్రము యాక్టివేషన్ అయి ఉంటుంది. అనాహత చక్రం యాక్టివేషన్ అంటే ఈ విషయాలన్నీ ఎప్పుడు తెలుస్తున్నాయి చూడండి. మనం ధ్యానం చేసి శూన్య స్థితికి చేరుకున్నప్పుడు మన జీవితం పట్ల మనకు సరైన అవగాహన, స్త్రీ తత్వం
పురుషతత్వము ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆహా, స్త్రీతత్వము అనాహత చక్రం యాక్టివేషన్ లో ఉన్నాము అంటే చూడండి, మన చిన్న ఏజ్ నుంచే అన్ని బంధాల నుంచి విముక్తి అయి ఉన్నాము. అక్కడే మన అరిహంతులు అయిపోయాము. 50% ఆధ్యాత్మికతలో మనం ముందుకు వెళ్ళిపోయాం. ప్రతి స్త్రీ 50% ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళి నడిచి ఉన్నది. మ్యారేజ్ అనే మూడు బంధంతో ఇంకా బయటికి వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళాక తన పిల్లలు, తన ఒకళ్ళిద్దరు పిల్లలు కానీ, తన భర్తని, తన కుటుంబాన్ని, ఇంకా ఎప్పుడైతే తల్లి గర్భంలో శిశువు లోపల పెరుగుతుంటదో అప్పుడే ఆ స్త్రీ తనని తాను మర్చిపోతుంది. తనని తాను మర్చిపోయి ఆ గర్భస్థ శిశువు గురించే ఆలోచన చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తన గురించి తను ఎప్పుడు ఆలోచన చెయ్యనే చేయదు. ఆధ్యాత్మికత అంటేనే తన గురించి తన ఆలోచన చేసే అవసరం లేదు. మనం అందరి గురించి ఆలోచించినప్పుడు, అందరి గురించి సర్వీస్ సేవ చేసినప్పుడు అందులో మనం కూడా ఉన్నాము కనుక మన గురించి మనము ఆలోచించే అవసరం లేదని ప్రతి స్త్రీలో ఆ యొక్క ప్రేమతత్వము, నిస్వార్థ సేవ, అన్‌కండీషన్ లవ్ ఇయన్నీ మనం ఆ ఒక స్త్రీ పుట్టినప్పటి నుంచి, ఆ స్త్రీ పెరిగినప్పటి నుంచి వా ఆ స్త్రీలో ఉన్న లక్షణాలు మన అద్భుతంగా ఉట్టి పడుతూ ఉంటాయి. ప్రతి ఒక్క స్త్రీలో అద్భుతమైన లక్షణాలు ఉట్టి పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. తన పెళ్ళయ్యాక ఆ పిల్లల గురించే ఆలోచన చేస్తది. తన భర్తకి ఉదయం నుంచి బాక్సులు ఏం కట్టాలి, పిల్లలకి ఏం కట్టాలి, ఆ రాత్రులు పడుకున్నప్పుడు కూడా రేపటి గురించి, వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంది ప్రతి స్త్రీ. ఈ విధంగా ప్రతి స్త్రీ అనాహత చక్రంలో యాక్టివేషన్ ఉందంటే నిస్వార్థ ప్రేమ, అన్‌కండీషన్ లవ్ ఆమెలో ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఉట్టిపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నా జీవితంలో కూడా అదే జరుగుతూ, కానీ ఇంకా భర్త ద్వారా కొంచెం అశాంతి, ఆయన కొంచెం కోపం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం, చిరాకు పడడం ఇవన్నీ జరిగేది ఫ్రెండ్స్ నా జీవితంలో. ఇంకా అప్పుడు నాకు కొంచెం బాధ ఫీల్ అయ్యేదాన్ని. అరే! నాకెందుకు ఇట్లాగా ఆయన చిన్నదానికి విసుక్కోవడం, చిన్నదానికి కసురుకోవడం, అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నామన్నా కూడా ఉండనివ్వరనమాట. అని నేను మానసికంగా అశాంతి చెందడం జరిగేది. మానసిక అశాంతి ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, నాకు ఇట్లా బ్యాక్ పెయిన్ అవన్నీ కొంచెం స్టార్ట్ అవ్వడము. అందరిలాగా నేను మెడిసిన్స్ తీసుకోవడం. కానీ దేనికి తగ్గక టెంపరవరీగానే తాత్కాలిక ఉపశమనం. కానీ ఎప్పుడైతే నాకు ధ్యానం అందిందో, నాలో ఉన్న ఎటువంటి ఉన్న అనారోగ్యాలన్నీ వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. రుగ్మతలన్నీ చక్కగా వెళ్ళిపోవడం జరిగింది. అప్పటినుంచి మనసు ప్రశాంతంగా, ఎంప్టీ మైండ్, ఎవ్వరేమన్నా ఇంట్లో వాళ్ళు. ఇదివరకు మా సార్ ఏదన్నా నేను రిసీవ్ చేసుకోవడము, ఫీల్ అయ్యేదాన్ని, బాధపడేదాన్ని. కానీ ఇంకా ధ్యానం అందిన తర్వాత ఆ రిసీవింగ్ చేసుకోవడం, ఆ ధ్యాన స్థితిలో అపారమైన శక్తి తీసుకోవడం, ఇంకా మైండ్ క్లీనింగ్, హీలింగ్, బ్రెయిన్ గూడా క్లీనింగ్ ప్రాసెస్ జరగడం. ఈ ఇంట్లో వాళ్ళు గాని ఎవరైనా ఏమన్నా, మా సార్ ఏమన్నా లోపలికి రిసీవింగ్ అనేది ఉండేది కాదు ఫ్రెండ్స్. లోపలికి రిసీవింగ్ అనేది లేదు. లేనందువల్ల ఎప్పుడు ప్రశాంతంగా ఆనంద స్థితి. నేను అందుకున్న ఈ విద్య, ధ్యాన విద్య, బ్రహ్మ విద్య అందరికందాలి. నేను అన్నీ పొందాను. లాభాలన్నీ పొందాను. అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని ఉన్నతంగా నేను ఎదుగుతున్నాను. ఈ యొక్క ధ్యాన విద్య అందరికందాలి. ధ్యాన ప్రచారం చెయ్యాలి. మరి ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడే శాకాహారిగా కూడా మారడం జరిగింది. ఈ శాకాహారమే అమృతాహారము. ఈ అమృతాహారం గురించి, ధ్యానం గురించి అందరికి అందించబడాలి. నాలాగా ఎన్ని వేల లక్షల మంది ఎంత బాధపడుతున్నారో అని నేను అప్పుడే నా ఇన్నర్‌లో నా సంకల్పంలో నేను థాట్ రిలీజ్ చేసుకున్నా. నేను ఇది ప్రతి ఒక్కరికి అందిస్తాను. ధ్యాన ప్రచారంలో భాగంగా శాకాహారం గురించి, అన్నిటి గురించి నేను వివరిస్తానని పాంప్లెట్ ప్రింట్ చేసుకొని చక్కగా అందరికి అందించడం అన్నీ చేయడం చేసి, చాలా మందికి అన్ని గ్రామాల సైడు, విలేజెస్ సైడు, తెలంగాణలో ఉన్న అన్ని ఊర్లలోకి వెళ్ళడం, ధ్యాన ప్రచారం చేయడం అన్నీ చేసేదాన్ని ఫ్రెండ్స్. ఆంధ్ర సైడ్ అంతా కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం జరిగింది ఫ్రెండ్స్. అని ధ్యానంలోనే నాకు ఎన్నో అనుభవాలు. స్టార్టింగ్ నుంచే
హయ్యర్ ఎనర్జీస్ తీసుకోవడము, ఈ జ్ఞాన నేత్రం తెచ్చుకోవడము, అంటే బాడీ, మైండ్ అండ్ సోల్ హీలింగ్ ప్రాసెస్ జరగడము. ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత నా యొక్క జ్ఞాన నేత్రం తెరుచుకోవడము, నా గత జన్మలు ఫాస్ట్ లైఫ్‌కి కనెక్షన్ ఏర్పడ్డము. అప్పటి వరకు సరికానివి, సరికానివన్నీ వెళ్ళిపోయినాయి. అంటే నేను గూడా ఏదైతే లోపలికి రిసీవ్ చేసుకోవడాలు జరిగేదో అవన్నీ స్టాప్ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఎవ్వరైనా మనం ధ్యానం చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ మనకు తెలియకుండానే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మనం దాని గురించి ఎదురు చూడవలసిన అవసరమే లేదు. చాలా మంది అనుకుంటారు, నాకు ధ్యాన అనుభవాలు రావటం లేవు. ధ్యాన అనుభవాలు మీ నాకు ధ్యానంలో అనుభవాలు కలగట్లేవు. అంటే దేవుడు కనిపించాలని, గురువులు కనిపించాలని, ఏదేదో నాకు ధ్యానంలో వచ్చే ఆ అనుభవాలు కావాలని చాలా మంది అంటూ ఉంటారు. కానీ అవన్నీ అనుభవాలే కావు ఫ్రెండ్స్. మన శారీరక అనుభవము, మానసిక అనుభవము, ఇవన్నీ ఎన్నో పొందుతుంటాము. మనలో ఉండకూడనివి, ఎటువంటి గుణాలు, ఎటువంటి లక్షణాలు మనకు తెలియకుండానే ఆ హీలింగ్ ప్రాసెస్‌లో వెళ్ళిపోతుంది. మన మైండ్ కూడా ఎంప్టీ అయిపోతుంది. అప్పటిదాకా మన మైండు, మన మనస్సు ఎప్పుడు ఆలోచనలు చేస్తూనే ఉంటది మనకు తెలియకుండానే. అంటే మన ప్రమేయం లేకుండానే ఫ్రెండ్స్. మన ప్రమేయం ఉండదు. అది పాటుగా అది నాన్ స్టాప్‌గా పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి జరగలేదు. జరుగుతదేమో అని ఒక భయం. పాస్ట్ ఎన్నో పుట్టినప్పటి నుంచి ఇప్పుడంతా జరిగినాయి. దానిని రిపీట్ చేసుకోవడం, మననం చేసుకోవడం. అంటే రోజంతా అదే జరుగుతూ ఉంటది. కానీ మనకు తెలీదు. అది ఎట్లా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? దానివల్ల మనకి నష్టం ఏంటి? అవన్నీ పాపం సామాన్యులకు, ధ్యానం తెలియని వాళ్ళకు, ఆత్మ జ్ఞానం తెలియని వాళ్ళకు తెలియదు కాక తెలియదు ఫ్రెండ్స్. మన ధ్యానం తెలిసి ఆత్మ జ్ఞానం వినడం ద్వారా తెలుసుకున్నాం. ఎలాగెలాగ శక్తి కోల్పోతున్నాము, ఎంత శక్తి కోల్పోతున్నాము అనేది నాకు ధ్యానం అందిన తర్వాతే నాకు తెలిసింది. ఈ ఆత్మ జ్ఞానం విన్న తర్వాతే తెలిసింది. పాపం సామాన్యులకి ఈ ధ్యానము, ఆత్మ జ్ఞానం అందని వాళ్ళకి పాపం వాళ్ళు గతం గురించి ఆలోచిస్తూ, భవిష్యత్తు గురించి బాధపడుతూ, ప్రెజెంట్‌లో ఉండకుండా, వర్తమానంలో జీవించకుండా, ఎనర్జీ లాస్ చేసుకుంటూ, అనారోగ్యాల పాలైపోతున్నారు ఫ్రెండ్స్ చాలా మంది. అది చాలా బాధాకరమైన విషయం. కనుకనే ప్రతి ఒక్కరికి అందాలని నా 23 ఇయర్స్ నుంచి 23 ఏళ్ల ధ్యాన ప్రచారం నిరంతరము జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. ఇప్పటికీ ఎవరు నన్ను పిలిచినా ఎవరికి ఎక్కడ కావాలంటే నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ ధ్యాన క్లాస్‌కి వెళ్ళను. ఈ 16వ తారీఖు కూడా నాకు ఈసీఎల్‌లో ఈసీఎల్ దగ్గర మాకు కుసుమ మేడము శాకాహార ర్యాలీ పెట్టారు. దాంట్లో భాగంగా నన్ను కూడా క్లాస్‌కి పిలిచారు. క్లాస్‌కి రమ్మని చెప్పారు. క్లాస్ చెప్పడానికి నేను కూడా వెళ్తున్నాను కూడా ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పటికీ నేను ధ్యాన ప్రచారంలోనే నిమగ్నమై ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే ఎన్నో అనుభవాలు ధ్యానంలో ఎన్నో అనుభవాలొచ్చినాయి. అంటే ధ్యానం చేస్తున్నప్పుడు నా యొక్క సూక్ష్మ శరీరం బయటికి రిలీజ్ అవ్వడం, చూసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం అవన్నీ కూడా 3 టైమ్స్ చూసుకోవడం జరిగింది. తద్వారా నేను ఈ దేహము, ఈ కనబడే శరీరం నేను కాదు. ఈ ఈ యొక్క ఈ శరీరంలో నివసించే ఆత్మ చైతన్యము అనేది నేను అనుభవం పొందాను. అనుభవమే జ్ఞానం అన్నమాట. ఆ అనుభవం 3 టైమ్స్ పొందడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మళ్ళా చాలా కొంతమందితో మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నా యొక్క ఫేస్ సూక్ష్మంగా చిన్న బొమ్మల్లాగా ఎదుటి వాళ్ళలో కనపడేది. ఇదేంట్రా బాబు, నా కళ్ళకేమన్నా ఎఫెక్ట్ అయిందో ఏమో! నా ఫేస్ ఎదుటి వాళ్ళలో కనబడుతుంది. ఎందుకు అలా కనబడుతుంది? నా కళ్ళలో ఏమన్నా ఎఫెక్ట్ అయినట్టుంది. డాక్టర్‌కి చూపించుకోవాలి అనేది నేను అనుకున్నాననమాట. అనుకోని మళ్ళా వెళ్లి డాక్టర్‌ది కూడా చెకప్ కూడా చేస్తే, "ఏం లేదమ్మా, బావుంది, మంచిగున్నది. సేమ్ గ్లాసెస్ సేమ్ ఇదే." నాకు అట్లా అనిపించక తర్వాత నాకు ధ్యానం నేర్పించిన మేడం వాళ్ళ కుటుంబం టోటల్ ధ్యాన కుటుంబం. ఆ ధ్యాన కుటుంబం మాస్టరు, మేడము వాళ్ళకి నేను చెప్పడం చేశా. "ఏంటి మ్యామ్, సార్ ఈ విధంగా నాకు ప్రతి ఒక్కళ్ళ నా ఫేస్ కనబడుతుంది మాట్లాడుతున్నప్పుడు. 2, 3 రోజులు 3 డేస్ నుంచి అలాగే జరుగుతుంది" అనంటే,
మేడం అది గొప్ప అనుభవం అది. మమాత్మ సర్వభూతాత్మ, అందరిలో ఉన్నాను, అంతటా నేనున్నాను అనే అనుభవం మీరు పొందారు మేడం. మమాత్మ సర్వభూతాత్మ, అందరిలో ఉన్నాను, అంతటా ఉన్నాను అన్న అనుభవం మీరు పొందారు. అది మీకు విజన్స్ రూపాన మీరు చూడగలిగారు. అది ఫస్ట్ నుంచి నా అనుభవాల మా మేడం వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటామనమాట. ఫస్ట్ దాన్ని కూడా చెప్పినప్పుడు ఐ యామ్ ఆత్మ, నేను ఒక ఆత్మని, నేను ఈ దేహం కాదు అనేది మీరు అనుభవం పొందారు మేడం. అనుభవమే జ్ఞానము అని ఇంకా మనకు అప్పటినుంచి ఒక ఆత్మని నేను అనేది తెలుసుకొని అవగాహన ఏర్పడడం ద్వారా ఆ స్థితి మనకి కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏదేది అనుభవాలు తీసుకుంటూ ఉంటామో, ధ్యానంలో ఏ అనుభవాలు మనకు వస్తూ ఉంటాయో, విజన్స్ అవి మనం ఏవైతే చూస్తూ ఉంటామో అవి మనకి సంబంధించిన విషయాలు అనేది మనకు తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు క్వెషన్ వేసుకోండి. పత్రిగారు, గురువుగారు ఎప్పుడు చెప్తారు, మీకు ఏ విజన్ మీరు చూస్తున్నా మీ లోపల ముందు మీరు క్వెషన్ వేసుకోండి. ఆ క్వెషన్ వేసుకుంటే ఎప్పటికైనా రావచ్చు. 2 రోజుల తర్వాత రావచ్చు, 4 రోజుల తర్వాత రావచ్చు. ఆ విజన్స్ కి ఆన్సర్ మీకు దొరికి తీరుతుంది అని చెప్పడం ద్వారా నేను కూడా ఎప్పుడు అలాగా లోపల క్వెషన్స్ కూడా వేసుకునేదాన్ని ఫ్రెండ్స్. వేసుకునేదంటే ఇది ఇంకా స్టార్టింగ్‌లో అన్నమాట. స్టార్టింగ్‌లో నాకప్పుడు తెలీదు. ఇట్లా క్వెషన్ వేసుకోవాలని తెలీదు. కనుక నేను అక్కడ నాకు ధ్యానం నేర్పించిన విమలా మేడం మాస్టర్స్‌కి నేను అడగడం, చెప్పడం చేసేదాన్ని. తర్వాత పత్రిగారు ప్రబోధాలు, ప్రవచనాలు వింటూ అప్పుడు తెలుసుకున్నాను నేను. అన్నీ మన లోపల నుంచే వస్తాయి. మన లోపల నుంచే వినబడుతుంది. అంతరంగ ప్రబోధము మనకి ప్రతి ఒక్కరికి ఉన్నది. అంటే హృదయం నుంచే మనకి వినబడుతుంది. క్వెషన్ మనలోనే పుడుతుంది. ఆన్సర్ కూడా మనలోనే పుడుతుంది అనేది నేను తెలుసుకోగలిగాను పత్రిగారి యొక్క సందేశాలు, ప్రవచనాల ద్వారా. అప్పటినుంచి నిరంతరం నా నుంచే క్వెషన్‌లు గాని, ఆన్సర్‌లు గాని నా హృదయం నుంచే వస్తూ ఉంటాయి. నా హృదయం నుంచే ఆన్సర్‌లు కూడా తీసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంక అప్పటినుంచి నేను ఎవరిని అడగను. అడిగితే ఏమన్నా గురువు గారిని, పత్రి గారిని అడుగుతాననమాట. ఇంకా తర్వాత ఎవ్వరిని అడిగేది లేదు. ఎప్పటికైనా రాని, ఎన్ని రోజుల తర్వాత అయినా నాకు ఆన్సర్ అందాలంటే, నా ధ్యానంలోనే నాకు ఆన్సర్ అందేదనమాట. నేను కూడా అలాగే వెయిట్ చేసేదాన్ని కూడా. ఏ క్వెషన్‌కి ఆన్సర్ కావాలన్నా నేను వెయిట్ చేసి, నా క్వెషన్‌కి ఆన్సర్ నా ధ్యాన స్థితిలోనే నాకు అందడం వినపడేది ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరికి అంతర్వాణి, అంతరంగ ప్రబోధము అనేది ఉన్నది. మనం వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. అంటే నిశ్శబ్దంగా మనమున్నప్పుడు నీలోని శబ్దాన్ని నువ్వు వినగలుగుతావు. నీ అంతర్వాణిని నువ్వు వినగలుగుతావు అనేది ఆన్సర్ నాకు రావడం జరిగింది ఫ్రెండ్స్. నిశ్శబ్దంగా నువ్వు ఉన్నప్పుడు అంటే ఎటువంటి ఆలోచన లేని స్థితి, ఎటువంటి బా అంటే గతంలో పాస్ట్‌కి వెళ్ళకుండా ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు, అదే నిశ్శబ్దంలో ఉన్నప్పుడు నీలోని శబ్దాన్ని వినగలుగుతావు అని నాకు ఆన్సర్ కూడా వినబడేది ఫ్రెండ్స్. కనుక అట్లనే నాకు అన్ని నేనెన్నో ఆన్సర్‌లు తీసుకున్నాను. తద్వారానే నేను చిన్న బుక్ గూడా రాయడం జరిగింది. 'శ్రీ చైతన్య శక్తి' బుక్ గూడా రాయడం జరిగింది. ఈ విధంగా ఒక 3 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత నుంచి నాకు ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనేది నేను చేయడం స్టార్ట్ చేశాను. దాంట్లో చాలా మంది ఫాస్ట్ లైఫ్ చూసుకోవడాలు, ఆ హీలింగ్ జరగడం, క్లీనింగ్ ప్రాసెస్ జరగడం అన్నీ జరిగేటియన్నమాట. నలుగురు, ఐదుగురు లైన్‌గా పడుకోబెట్టి వాళ్ళకి ట్రాన్స్‌లోకి తీసుకువెళ్ళి ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఫాస్ట్ లైఫ్ వాళ్ళు చూసుకుండేలాగా నేను గైడ్ చేసేదాన్ననమాట. దాన్ని ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఫాస్ట్ లైఫ్ థెరపీ అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. అట్లా చాలా మంది రోజుకు ముగ్గురు, నలుగురు అట్లా మన ఇంటికి రావడము. వా కొత్తగా వచ్చిన వాళ్ళలో కొంత నెగెటివ్స్ ఉండడము. నెగెటివ్స్ బాడీకి నాకు టచ్ అవ్వడము. ఇంకా కొంతమందిలో అయితే వాళ్ళతో పాటు నెగెటివ్ సోల్స్ రావడము. ఆ నెగెటివ్ సోల్స్ బాడీకి టచ్ అవుతే నాకు శరీరానికి కాళ్ళకి, చేతులకి మంటలొస్తాయన్నమాట. నెగెటివ్ సోల్స్ వాళ్ళతో వచ్చినప్పుడు కాళ్ళకి మంటలు గూడా వస్తుంటాయి. ఈ మంటలు రావడం, అన్‌ఈజీగా ఉండడము, ఎనర్జీ డౌన్ అవ్వడము, ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి.
అట్లా నువ్వు 2 years చేశాను. ఫాస్ట్ ల్యాబ్ రిగ్రెషన్ అనేది వేరే వాళ్ళకి ఒక 2 years చేసి, ఇంకా నాకు తెలుస్తుంది ఏంటి ఇవంతా నెగెటివ్స్ టచ్ అవుతున్నాయి. ఇది నాకు అవసరం లేదనుకుంటా. దానికి ముందు గురువుగారికి కలిసినప్పుడు, "సార్ నేనిట్లా ఫాస్ట్ ల్యాబ్ రిగ్రెషన్ చేస్తున్నాను సార్" అని చెప్తే, సార్ అన్నారు, "ఓకే మేడం చేయండి" అన్నారు. కంటిన్యూయస్‌గా చేయండి అని. సరే అని చేశా 2 ఇయర్స్. తర్వాత నాకే ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. స్టాప్ చేసేయాలనిపించింది. ఎందుకంటే నాకు ఆ నెగెటివ్ ఎనర్జీస్ తెలుస్తున్నాయి గదా! నా బాడీకి టచ్ అవుతున్నాయి. నాకు నా మంటలొస్తున్నాయి. అన్‌ఈజీగా ఉంటుంది. ఇంకా నేను స్టాప్ చేసేయాలని చేసేసాను కూడా. చేసేసి మళ్ళా గురువుగారికి ఒకసారి ఆ ప్రోగ్రామ్‌లలో క్లాసెస్ జరిగినప్పుడు మాకు కొత్తపేట దగ్గరలోనే మాకు ధ్యాన జగత్ ఆఫీస్. ధ్యాన జగత్ ఆఫీస్‌కి సార్ ఇప్పుడొస్తుంటారు అప్పుడప్పుడు. అప్పుడు సారొచ్చినప్పుడు సార్‌తో మాట్లాడి, సార్‌కి అడగడం చేశాను. సార్ ఇట్లా నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ నేను స్టాప్ చేసేసాను సార్ అని. ఓకే. మంచిది మేడం అన్నారు సారు. సార్ ముందు చేస్తున్నప్పుడు ఓకే చేయండి అన్నారు. ఇప్పుడేమో ఓకే మంచిది అన్నారు. ఓకే మంచిది స్టాప్ చేసారా? మంచిదే అన్నారు. నాకు అర్థం కాలేదు సార్ అని సార్‌ని అడిగానన్నమాట. అప్పుడు సార్ చెప్పారు, "చూడండి మేడం, నేను ముందే మీకు చేయకండి, స్టాప్ చేసేయండి అనంటే, మీకెలా అనుభవం పొందుతారు? మీరు ఎలా అనుభవం పొందుతారు? ఇప్పుడు మీరే అనుభవం పొందారు. అనుభవం పొంది మీకు మీరే ఆ యొక్క పాజిటివ్ రిగ్రెషన్ అనే థెరపీ స్టాప్ చేయాలనిపించింది. స్టాప్ చేసేసారు. అదే నేను ముందే చెప్పుంటే, మీకు ఈ అనుభవం మీకొచ్చేది కాదు. మీరు ఈ అనుభవం మీరు పొందేవాళ్ళు కారు. కనుక అనుభవమే జ్ఞానము. ఇప్పుడు మీ అనుభవమే మీకు జ్ఞానం అయింది కనుక, ఇక మీదట మీరు ఎవరికైనా చెప్పగలుగుతారు. ఏ విషయాన్ని చెప్పగలుగుతారు. ఆ పాజిటివ్, నెగెటివ్ ఆ సోల్స్ గాని, ఆ జ్ఞానం గాని మీరు మీ అనుభవం కాబట్టి, మీ అనుభవం నుంచి మీరు అన్నీ అందరికీ అందించగలుగుతారు. దానికి మీకు ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తున్నాను చూడండి మేడం అని సార్ ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చారు. చూడండి మేడం, ఒక చిన్న పిల్లవాడికి అగ్ని మంట కనబడుతూ ఉంటది. ఆ వెలుగు కనిపిస్తూ ఉంటది. ఆ చిన్న పిల్లవాడు ఆ వెలుగునే చూస్తాడు. ఆ వెలుగుని చూసి ఆనందిస్తాడు. దాని దగ్గరికి వెళ్ళాలి, ఆనందంతో వాటితో ఆడుకోవాలనుకుంటాడు. ఆ వెలుగుని పట్టుకోవాలనుకుంటాడు, ఆడుకోవాలని దగ్గరకు వెళ్తాడు, పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఏం జరుగుతది? ఆ పిల్లవాడికి చెయ్యి కాలుతది. చెయ్యి కాలిన తర్వాత చేతిలో మంటలు, నొప్పులు అంటే పిల్లవాడు మంటలకి, నొప్పికి ఏడుస్తాడు. ఏడ్చి అప్పుడు తన అనుభవం పొందాడు ఆ చిన్న పిల్లవాడు గూడా. అనుభవం పొంది ఇక మీదట ఆ వెలుగు దగ్గరికి వెళ్ళకూడదు అనేది ఆ పిల్లవాడికి కూడా తెలుస్తుంది. తెలిసి ఆ చిన్న పిల్లవాడు అగ్ని మంట దగ్గర చూస్తూ ఉంటాడే గాని దగ్గరికి వెళ్ళడు, పట్టుకోడు. అంటే ఆ పిల్లవాడు గూడా అనుభవం పొందాడు కనుక, చెయ్యి కాలింది కనుక, ఆ పిల్లవాడు ఎప్పుడు ఏ అగ్ని మంటలు ఎక్కడ కనపడినా, వెలుగులు ఎక్కడ కనపడినా చూస్తూ ఉంటాడు. కనుక మీరు ఆ అనుభవం పొందారు మేడం. ఈ విధంగానే మీరు కూడా తెలుసుకున్నారు. అనంటే థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. ఆ విధంగానే నా యొక్క ధ్యాన ప్రచారము ఎక్కడెక్కడ ఊర్లు ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ వెళ్ళినప్పుడు, తెలంగాణ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు గూడా పత్రి గారి ప్రోగ్రామ్స్ ముందే ఉండేటివి. అంటే 2 డేస్, 3 డేస్ ముందే నన్ను అక్కడ ఆ గ్రామాలు, ఆ ఊర్ల వాళ్ళు నాకు ఫోను చేసి పిలిచేవాళ్ళు. ధ్యాన ప్రచార భాగంగా మీరు రావాలని నాకు ఫోను చేసేవాళ్ళు. నేను ఒక 2 డేస్ ముందే వెళ్లి అక్కడ ధ్యాన ప్రచారము, ధ్యాన క్లాసులు తీసుకునేదాన్ని. తీసుకున్న తర్వాత సార్ ప్రోగ్రామ్ మూడవ రోజు. మూడో రోజు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సార్‌కి అందరూ సెండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. సెండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు నేను కూడా నిల్చొని సార్‌కి సెండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు సార్ అంటారు, "మేడం మీరు ధ్యాన జగత్ ఆఫీసు మనకు దగ్గరలోనే ఉన్నారు గదా! మీరు కూడా అదే గదా దారి మేము వెళ్తున్నాము. మేము వెళ్తున్నాం అక్కడికే. మీరు కూడా రండి. మా కార్‌లో మీరు కూడా రండి" అని సార్ ప్రత్యేకంగా పిలిచేవారు. మేడం మీరు కూడా రండి. మీ బ్యాగ్ తెచ్చుకోండి. మీ బ్యాగు తెచ్చుకోండి. మీరు గూడా ధ్యాన జగత్ ఆఫీస్‌కి మీకు దగ్గరలోనే ఉన్నారు. కనుక మీరు మా వెహికల్‌లో రావచ్చు అని సారు మరి పిలిచి చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. అలాగని నేను గబగబా ఎళ్లి బ్యాగు తెచ్చుకున్నప్పుడు అప్పుడు మాధవి మేడం అని ఆవిడ. ఇప్పుడు మనకి అదే ట్రస్ట్ మెంబర్‌గా కూడా ఉన్నారు. అందరికి తెలుసు మాధవి మేడం. లావుగుంటారు కొంచెం. ఆవిడన్నారు, సార్ మేము మా కార్‌లో వస్తారులెండి మేడము. మీరు వెళ్ళండి సార్" అని. సార్ అంటే గూడా సారు ఒప్పుకుండేవాడు కాదు. ఏమనేవాళ్ళు, "మేడం నేను గదా పిలుస్తున్నాను. మీకెందుకు బాధ? మీకేం కష్టం?
నేను కదా పిలుస్తున్నాను, నేను కదా తీసుకెళ్తాను అని సారు కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళడం. ఆన్ ది వేలోనే దారిలో వెళ్తున్నప్పుడే అక్కడక్కడ చిన్న గ్రామాలు మాస్టర్స్ ఉంటారు. మన మాస్టర్స్, పిరమిడ్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్ దగ్గర కార్ ఆపి సారు క్లాస్ లాగా చెప్పడానికి వెళ్ళినప్పుడు నాతో చెప్పించేవాళ్ళు. నాతో క్లాస్ తీసుకోమనేవాళ్ళు. అట్లా హాఫ్ అన్ అవర్ అలా క్లాసు. ఇదే విధంగా ఎన్నో సార్లు ఎన్నో విలేజ్‌లకి వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు సార్ వెహికల్స్ లోనే ఎక్కించుకోవడము. నాతో గూడా ఆయన ఆయన క్లాసులు చెప్పే సమయంలో ముందు నాతో గూడా మాట్లాడించి, నాతో ఒక 10, 15 నిమిషాలు ఆ టాపిక్ క్లాసెస్ చెప్పించి, మళ్ళా ఆయన కార్‌లోనే నాకు ఇంటి దగ్గరే దింపడం చేశారు. కానీ ఆ డ్రైవరు ఏం చేసేవారంటే పత్రి గారి డ్రైవరు, "మేడం మీకిక్కడ దగ్గరే కదా! మేము రింగ్ రోడ్ నుంచి వెళ్తాము. మేము రింగ్ రోడ్ పైనుంచి వెళ్ళిపోతున్నాం కనుక మీరిక్కడ దిగిపోండి. మీరిక్కడి నుంచి ఏదైనా ఆటో తీసుకొని వెళ్ళిపోదురు గాని" అంటే సార్ ఒప్పుకుండేవాళ్ళు కాదు పత్రి గారు. ఏంటి నువ్వు ఆ రింగ్ రోడ్ దగ్గర మేడంని దింపేస్తావా? వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. నువ్వు వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళు. నేను చెప్తాను మేడం ఇల్లు. సార్ 2 టైమ్స్ వచ్చారు మా ఇంటికి. 2 టైమ్స్, 3 టైమ్స్ వచ్చారు మా ఇంటికి. సార్ ఏం చెప్పారు? నువ్వు మేడంని మధ్యలో రింగ్ రోడ్ దగ్గర దింపడం కాదు. మేడంని ఇంటి దగ్గరే దింపాలి అని మా ఇంటికొచ్చి మా గుమ్మం దగ్గర దింపి, ఓకేనా మేడం? ఓకే. అని థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అని సార్‌కి ధ్యాన ప్రచారం చేసేవాళ్ళంటే అంత ప్రేమ అన్నమాట. అది ఒక స్త్రీ కష్టపడన్నా ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. స్త్రీని ఒక దేవతగా చూస్తారు. ఒక తల్లి పాత్ర పోషించినట్టు చూస్తారు. ఒక దేవతనే సాక్షాత్తు. ఆయన మనకి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఒక ఫ్రెండ్ గాను, ఒక తండ్రి గాను, ఒక ఏంటండి ఒక తండ్రిగా, ఒక స్నేహితుడు, ఒక గురువు, జగద్గురువు గాను ఎన్ని రకాలుగా మనం తీసుకుంటే అన్ని రకాల పాత్రలు పోషించారండి పత్రి గారు. అందరూ ప్రతి ఒక్కరు చెప్తారు. ప్రతి ఒక్కరిని తీసుకోండి. ప్రతి చిన్న పిల్లవాడిని, ప్రతి పెద్ద ఎవ్వరైనా ఎంత పెద్దవాళ్ళైనా వృద్ధాప్యంలో ఉన్న 70 ఏళ్ల వాళ్ళని కూడా ఆయనంత దగ్గర తీసుకొని హక్కుగా దగ్గరికి తీసుకొని మంచి చెడులు చెప్పడము, ఆ ధ్యాన విషయాలు గాని, ధ్యాన క్లాసులు గాని అదే విధంగా ఒకసారి నా నా మేము కర్నూలులో క్లాస్ నాది. బుద్ధా పిరమిడ్ ఫస్ట్ ఎన్నో క్లాసెస్ నాకు ధ్యానం ఎప్పుడు తెలుసుకున్నానో, ఆ 1 మంత్ తర్వాత నుంచి నా ధ్యాన క్లాసులు, ధ్యాన ప్రచారమే నాది. ఇంకా నా లైఫ్ డిజైన్ అది. అది నాకు తెలుసనమాట. నా లైఫ్ డిజైన్, నా సంస్కారము, నా వాసనలు అన్నీ నా ఇన్నర్ నుంచే వస్తుంది. నా లైఫ్ పర్పస్ ఏంటి అని నా క్వెషన్ వేసుకున్నా. నా లక్ష్యం ఏంటి? నా లైఫ్ పర్పస్ ఏంటి అనంటే నాకు ఇన్నర్ నుంచి వచ్చింది. నీ లైఫ్ పర్పస్, లక్ష్యము నీ ధ్యాన క్లాసులు, ధ్యాన ప్రచారం చేయడమే. ఆత్మ జ్ఞానాన్ని పంచడము. ఆత్మ జ్ఞానాన్ని పంచడము, ధ్యాన ప్రచారం చేయడం అని నా ఇన్నర్ నుంచే నాకు ఇంట్యూషన్ అంతరంగ ప్రబోధంలాగా వినపడింది. కనుక నాకెటువంటి సంశయం లేదు. నా ధ్యాన ప్రచారం నిరంతరం ఎప్పుడైతే తెలుసుకున్నానో, అప్పటినుంచి నిరంతరం ధ్యాన ప్రచారం జరుగుతుంది. ధ్యాన క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి కర్నూలు బుద్ధా పిరమిడ్ కర్నూలులో నేను చాలా సార్లు క్లాసులు చెప్పాను. అది పత్రి గారు ఫస్ట్ నిర్మించిన బుద్ధా పిరమిడ్ ఫస్ట్ సెంటర్ అన్నమాట. అందులో నేను నా 4, 5 టైమ్స్ క్లాసెస్ తీసుకున్నా. అన్ని వాట్లలో ఎక్కువ క్లాసెస్ పిలుస్తారు మాస్టర్స్ తీసుకుంటారు. అట్లా ఒకసారి గురు పౌర్ణమి రోజు. అది గురు పౌర్ణిమ. ఆ రోజు సార్‌ది గూడా ప్రోగ్రామ్. నన్ను 2 డేస్ ముందే పిలుస్తారని చెప్పాను గదా! 2 డేస్ ముందే పిలుస్తారు. అక్కడ ఉన్న విలేజెస్‌కి, క్లాసెస్‌కి పిలుస్తారు నన్ను. 2 డేస్ వెళ్లి క్లాసులు తీసుకొని, ఇంకా సార్ గురు పౌర్ణమికి సార్ ప్రోగ్రామ్ వేల మందొచ్చారు. వేల మంది సమక్షంలో అందరం కూర్చున్న తటవర్తి సారు, మేడము, తటవర్తి సార్, మేడము చాలా మంది సీనియర్ మాస్టర్స్ అందరూ లైన్‌లలో ముందుగా కూర్చుని, కానీ నేను గూడా అక్కడ కూర్చున్నా. సారు ప్రసంగం ఇస్తున్నారు. మాట్లాడుతున్నారు. కొంతమంది సీనియర్‌ని పైకి పిలిచారు. కొంతమంది పిలుస్తారు సార్ గూడా సీనియర్ మాస్టర్. పిలుస్తూ ఇంకా అక్కడి నుంచి నన్ను గూడా చేత్తో ఇట్లా పిలుస్తూనే ఉన్నారనమాట. ఆ! ఎ ఎవరినో అనుకుంటున్నాను నేను పక్కలెమ్మటే చూస్తున్నా. వీళ్ళని సైగ చేసి సార్‌కి చూపిస్తున్నాను. చెప్తున్నా, "సార్ నా పక్కన ఉన్న ఇటు పక్కన ఉన్న వాళ్ళని పిలవాలా" అని అడుగుతుంటే సార్ అన్నారు, "కాదు కాదు నీవే. నీవే" అని మళ్ళీ మళ్ళీ సైగ చేస్తూనే ఉన్నారనమాట. మిమ్మల్ని పిలుస్తున్నాను. ఆళ్ళు కాదు, వీళ్ళు కాదు అని ఇట్లా సైగలు చేసి నిన్నే నిన్నారంట. యెస్, యెస్ అని అక్కడి నుంచి సైగ చేస్తున్నారు స్టేజ్ మీద నుంచి.
స్టేజ్ మీద సైలెన్స్ వస్తే సరే అని లేచి స్టేజ్ మీదకి వెళ్తే స్టేజ్ మీద కూడా నాతో మాట్లాడించారనమాట. మాట్లాడించి అక్కడ అందరికి శాల్వాలు సార్ సన్మానం చేస్తూ నాకు కూడా ఆ సన్మానం నాకు కూడా శాల్వా అంటే పత్రి గారికి శాల్వా ఎవరైతే వేశారో ఆ శాల్వాని తీసి నాకు వేశారనమాట. నాకు సన్మానం చేసినట్టు గురువు గారిది నాకు వేశారనమాట. అది గురు పౌర్ణిమ రోజు, గురువుల పౌర్ణమి రోజు అన్నమాట. అప్పుడు గురువుగారు అన్నారనమాట, "ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు సాక్షాత్ గురువులు. గురు పౌర్ణమి సందర్భంగా వీళ్ళందరితో మాట్లాడించాలని పిలిపించాను, మాట్లాడించాను. అందరూ మాస్టర్సే. ఇక్కడ ఉన్న పైనున్న వాళ్ళే గురువులు, మాస్టర్స్ అనుకోకండి. అందరూ కింద ఉన్న వాళ్ళు కూడా అందరూ గురువులే, అందరూ మాస్టర్సే. కనుకని నేనెప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎప్పుడు సంబోధిస్తూ ఉంటాను" అని చెప్పడం చేశారు. ఓకే. థ్యాంక్ యూ చేసి స్టేజ్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకా ఆ రోజు టిఫిన్ అల్పాహారం, అల్పాహారం హాల్‌లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇంకా సారు ఎదురుంగా అందరితో పాటు సార్ కూడా కూర్చున్నారు. స్టేజ్ ఇదే టేబుల్స్ ఏశారు. మేము అపోజిట్‌లో మా ఫ్రెండ్స్ మేము అపోజిట్‌లో సార్‌కి అపోజిట్‌లో కూర్చున్నాం. ఇంకా వడ్డించలేదు. ప్లేట్లు అయి పెట్టారన్నమాట. ఇంకా సార్ నన్ను చూసి మళ్ళా ఇట్లా అని పిలిచారన్నమాట. సార్ అంటే అవును. ఇట్లా అని పిలిచారు. సరే అని సార్ దగ్గరికెళ్తే పక్కన వేరే అతను ఉంటే అతన్ని పక్కకి వెళ్ళమని సార్ నన్ను కూర్చోబెట్టుకున్నారు. సరే నేను కూర్చున్నా. కూర్చొని ఇంకా లైన్‌గా ఫస్ట్ టిఫిన్ గురు పౌర్ణమి రోజు కదా! నైట్ కాబట్టి టిఫిను చపాతీ. చపాతీలు వడ్డిస్తున్నారు. సార్ ప్లేట్‌లో వడ్డించారు. నాకు వడ్డించారు. నేను కూడా పెట్టుకున్నా. కర్రీ కూడా వచ్చింది. సరే అని తినడం జరిగింది. ఒక చపాతీ తినడం జరిగింది. ఇంకొక రెండో చపాతీ కావాలంటే చూస్తాను ముందు ఇది అయిపోనీలే ఓకే అని నేను ఊరుకున్నా. మళ్ళా దాంతో పాటు కొంత రైస్ కూడా వడ్డిస్తున్నాడు అబ్బాయి. వడ్డిస్తే సార్ కూడా వడ్డించుకున్నారు. నాకు కూడా వేయబోయాడు. వేస్తే నేనన్నాను వద్దు బాబు అన్నాననమాట. వద్దు బాబు అంటే ఎందుకు మేడం అని అడిగాను. సార్ నేను 1 ఇయర్ నుంచి రైస్ తినట్లేదు సార్. ఓన్లీ ఇట్లా టిఫిన్ గాని, ఫ్రూట్స్ అలా తీసుకుంటున్నాను. అదేంటి మేడం అలా చేయకూడదు. మీరు భోజనం తీసుకోవాలి. అంటే ఆహారం పరబ్రహ్మ స్వరూపము. భోజనము పరబ్రహ్మ స్వరూపము. భోజనం తీసుకోవాలి. అన్నాన్ని అన్నంతో పాటు మీరు ఎన్ని రకాల పదార్థాలు మిస్ అయిపోతారు. వాటికి అన్ని రకాల పదార్థాలు శరీరానికి అవసరం. ఈ ఫిజికల్ బాడీకి ఆహారం అవసరం. మీరు ఆహారాన్ని పక్కన పెట్టి ఏదో లైట్‌గా టిఫిన్ లాగా తీసుకోవడం కానీ తీసుకోండి. బాబు పెట్టు, ఆమెకు కూడా ఆహారం అదే భోజనం పెట్టు, అన్నం వడ్డించు అని అన్నారు. అని అన్నం దానికి ముందు నన్ను కోపంగా కూడా చూసారు. ఎందుకు వద్దంటున్నారు మీరు? ఆ! అన్నాన్ని ఎందుకు వద్దంటున్నారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు అన్నీ కలుపుకొని తింటారు కదా! మరి ఎంత శక్తి మన శరీరానికి శక్తి చాలా అవసరం శరీరానికి. ఎప్పుడు అలా చేయకూడదు. నే నాకప్పుడు అవాక్కయిపోయా. నేను స్టన్ అయిపోయా. సార్ ఎందుకు తన దగ్గరకు పిలిచారు. నేను ఎక్కడో కూర్చుంటే అక్కడి నుంచి ఇక్కడికి పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నేను ఏం తింటున్నాను, ఏం తింటలేదు చూసి అంటే నేను 1 ఇయర్ నుంచి నిజంగానే భోజనం అంటే రైస్ మానేశాను. రైస్ మానేసి టిఫిను, ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నాను. అవసరం ఉంటే ఫ్రూట్ లేకుంటే ఒక ఇడ్లీ, ఒక దోస అట్లా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఒక రోజులో ఒక చపాతీ, ఒక దోస, ఒక ఫ్రూట్ అట్లనే ఒక పూట. అట్లా ఒక పూట ఫ్రూట్స్ అట్లా. కానీ సార్‌కెట్లా తెలుసో నాకైతే స్టన్ అయిపోయా. సారీ నేను 1 ఇయర్ నుంచి తింటలేదు. సార్‌కెలా తెలుసు? ఈ భోజనం గురించి అంతసేపు నాకు 5 నిమిషాలు అక్కడ లెక్చర్ ఇచ్చారు సారు. ఆహారం విషయాల్లో ఎలా ఉండాలి? మనం ఎంత కేర్‌గా ఉంటాం, ఎంత అశ్రద్ధగా ఉంటామనేది నాకు నా యొక్క నేను 1 ఇయర్ నుంచి తినట్లేదు సార్‌కెలా తెలుసు? ఎంత గొప్ప విషయమ్మా! ఎన్ని జరిగినాయంటే మిరాకిల్స్ సార్ తరపున మిరాకిల్స్ జరిగినాయి. నా విషయంలో కాదు. కొన్ని వేల లక్షల మందికి సార్ తరపున ఎన్ని మిరాకిల్సో అనుకోని మిరాకిల్స్ అన్నమాట. సరే అని తినేసా అయిపోయింది. మరొకసారి కైలాసపురి కడతాల్లో పత్రి గారి ప్రోగ్రామ్ అన్నమాట. ఆ ప్రోగ్రామ్‌కి అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట. కైలాసపురి అంటే మహేశ్వర మహా పిరమిడ్. అది ఈవినింగ్ ప్రోగ్రామ్ సార్‌ది. మేమంతా త్వరగా బయలుదేరి మధ్యాహ్నం నుంచే బయలుదేరాం. మేము ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ మేమంతా వస్తున్నాం. అప్పటికే నాది కొన్నేళ్ళు అయిపోయింది. ప్రచారము, ధ్యానము సాధనలు కొన్ని.
వాళ్ళతో మాట్లాడుతున్నాం. దానికి ముందే మన వాణి మేడము వాళ్ళ అమ్మాయి మ్యారేజ్. అది ఇంకా దానికి ముందు చెప్తా. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్‌కి పత్రికను కూడా ఇన్వైట్ చేశారు. మేము కూడా వెళ్ళడం జరిగింది. వెళ్తే మళ్ళా నేనొచ్చి సార్‌కి నమస్కారం పెడితే ఒప్పుకోరు సార్. ఎవరు సార్ దగ్గరికెళ్ళినా షేక్ హ్యాండ్ ఇస్తామనమాట. స్మైల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. సార్ కూడా షేక్ హ్యాండ్ తీసుకుంటారు. అది తీసుకొని కూర్చోండి మేడం అన్నారు మళ్ళా. మళ్ళా పక్కన వేరే అతనుంటే అతన్ని పక్కకి జరిపి మళ్ళా నన్ను కూర్చోబెట్టుకున్నారు. చెప్పండి మేడం అని అన్నారు. అంటే నేను ఇంకే చెప్పండి అన్నారు కనుక, మేము తమిళనాడులో పుట్టి పెరిగాం సార్. ఆ తమిళనాడు నుంచే వచ్చాము. ఇంకా నాకు తెలుగొచ్చు గనుక నేను తెలుగులోనే ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఓకే. మీరు తమిళనాడు నుంచి వచ్చారని వెంటనే అక్కడ ఉన్న తమిళనాడు నుంచి వచ్చిన మాస్టరొచ్చారు. ఆ మాస్టర్‌ని పిలిపించారు సారు. సార్ పేరు జగదీష్. తమిళనాడు సీనియర్ మోస్ట్ మాస్టర్ జగదీష్ సార్‌ని పిలిపించి, ఈ మేడం తమిళనాడు, తమిళొచ్చు. తమిళ్‌లో క్లాసెస్ తీసుకుంటారు. మేడం ఫోను నంబర్ తీసుకోండి. మేడం వస్తారు. డేట్ తీసుకోండి. ఆమెకి టికెట్లు బుక్ చేయండి. తమిళనాడుకి ఆమెకి టికెట్లు బుక్ చేయండి. ఆమెతో డేట్ తీసుకొని ధ్యాన క్లాసులకి పిలవండి అని ఆ సార్‌ని పిలిచి, నాకు పరిచయం చేసి, నా ఫోను నంబరు సార్‌కి ఇప్పించి, మేడం మీరు నాకు డేట్‌లివ్వాలి. మీరు ఏ డేట్ ఇస్తే నేను ఆ డేటు బుక్ చేస్తాను నేను. ట్రైన్ బుక్ చేస్తాను. మీరు అప్ అండ్ డౌన్‌కి నేను బుక్ చేస్తాను అంటే, ఓకే సార్ అని చెప్పడం చేశాననమాట. ఇంకా ఆ విధంగా తమిళనాడులో కూడా ఎళ్లి 3 టైమ్స్ ఎళ్లి ధ్యాన ప్రచారం చేశాను. సారు సారు ఒక ఆహ్, పర్మిషన్ అంటే సారు చెప్పడం ద్వారా వాళ్ళు మనల్ని పిలవడం జరిగిందనమాట. అట్లా తమిళ్ నాకొచ్చు కనుక నేనెళ్లి ప్రచారం చేసి 3 టైమ్స్ ఎళ్ళొచ్చా. ఆ విధంగా మళ్ళొకసారి వాణి మేడం వాళ్ళ అమ్మాయి మ్యారేజెస్‌కి మళ్ళా పత్రికని కూడా పిలవడము, నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నారని చెప్పాను. ఇదంతా జరిగిందనమాట. కైలాసపురి కట్టాల్లో ఒకసారి సార్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మేము అందరం బస్సులో వెళ్తూ వాళ్ళకి మా ఫ్రెండ్స్‌కి నేను చెప్తున్నాను. ఏమని చెప్పాను? ఇట్లాగా నాకు తమిళొచ్చు కనుక సార్ తమిళనాడు పంపించారు కనుక తమిళనాడు లాగా తమిళియన్స్ ఇటు మలేషియా సైడ్ కూడా ఉన్నారు. మలేషియా, సింగపూర్ సైడ్ అంతా కూడా ఉన్నారు. అండమాన్, మలేషియా, సింగపూర్ అటు సైడ్ అంతా కూడా తమిళియన్స్ ఎక్కువున్నారంట. నేను అక్కడికి కూడా వెళ్లి ధ్యానం నేర్పియాలి. ధ్యాన ప్రచారం చేయాలి అని వాళ్ళకి నేను చెప్పాననమాట. చెప్తున్నాను. చెప్తే అవునా మేడం వెళ్ళండి. మీరు తమిళనాడు ఎళ్ళొచ్చారు చక్కగా. తమిళొచ్చు కనుక మీరు కూడా అండమాన్, మలేషియా వెళ్ళండి ధ్యాన ప్రచారానికి వాళ్ళు చెప్పారు. నేను కూడా వెళ్ళాలని చెప్పాననమాట. చెప్పి మాట్లాడుకుంటూ వచ్చేసాము. ప్రోగ్రామ్ దగ్గరికొచ్చేసాము. సార్ ఇంకో నలుగురితో బయట కూర్చున్నారు. బయట కూర్చొని మాట్లాడుతూ మేము లోపలికెళ్తున్నాం. పిరమిడ్ లోపలికెళ్ళాలి గదా! పత్రి గారి ప్రోగ్రామ్ అని సార్‌ని చూసుకుంటూ సార్‌కి ఆ దూరం నుంచే ఒకసారి ఇట్లా ఇట్లా అనుకుంటూ దూరం నుంచి నమస్కారం పెట్టుకొని మేము పక్క నుంచి సైడ్ నుంచి ఎళ్తుంటే సార్ మళ్ళా నన్ను ఇట్లా పిలిచారన్నమాట. పిలిస్తే సరే అని వాళ్ళతో పాటు రండి మీరు కూడా సార్ పిలుస్తున్నారంటే సరే అని వెళ్ళాం. వెళ్తే సార్ అన్నారు, "మేడం మీరు మలేషియా, అండమాన్‌లో ధ్యాన ప్రచారానికి వెళ్ళాలి. మీరు మలేషియా ధ్యాన ప్రచారానికి వెళ్ళాలి. మీరు ఎప్పుడెళ్తారో, ఎప్పుడు చేస్తారో డేట్లు తీసుకోండి. డేట్లు వాళ్ళకివ్వండి. ఆ మాస్టర్స్‌కి నేను మీకు ఫోను నంబర్ తీసుకోమని నేను చెప్తాను" అని అక్కడ అంతా డిస్కస్‌లో నలుగురితో ఏవో విషయాలు కొత్తవి ఆయన ఎన్నో విషయాలు డిస్కస్ చేస్తుంటారు. అంత డిస్కస్ చేస్తున్నా కూడా పక్కనే వెళ్ళే మనల్ని మాస్టర్స్‌ని చూసి, గుర్తించి, పిలిచి వాళ్ళకి ఎవరికి ఏది చెప్పాలో ఆయన అంత ఎరుకతో, అంత అవేర్‌నెస్‌తో, అంత బాధ్యతగా పిలిచి అంటే ఆయనకి నాకు తమిళొచ్చు కనుక ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి కూడా వెళ్ళి మీరు మలేషియా, అండమాన్ అక్కడ వెళ్లి కూడా మీరు ధ్యాన ప్రచారానికి వెళ్ళాలని చెప్పడం జరిగింది. అని చెప్పినప్పుడు నేను స్టన్ అయిపోయాను. పక్కన వాళ్ళు షాక్ అయిపోయారు. అరే! మనం బస్‌లో ఇదే టాపిక్, ఇదే మాట మీరు మాట్లాడారు, మీరు చెప్పారు. మేము గూడా విన్నాము. మేము ఓకే వెళ్ళండి మేడం మీరు కూడా అన్నారు. అని వాళ్ళు కూడా స్టన్ అయిపోయారు. తర్వాత సార్ పక్క నుంచి మేము ఓకే అని చెప్పి వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా స్టన్ అయ్యారు. అవాక్కయ్యారు. ఆశ్చర్యపోయారు. మనం ఎక్కడో బస్‌లో అనుకున్న ఆ టాపిక్‌ని మళ్ళా అదే టాపిక్, అదే పేరు సారు చెప్పడం. ఎంత మిరాకిల్స్ అండి. ఎన్ని రకాల మిరాకిల్స్ అంటే నేను చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి నాకు. సార్ తరపున, సార్ సాంగత్యము, పత్రి గారితో నా ప్రయాణం అనేది నేను పీఎంసీలో గూడా చెప్పాను. పీఎంసీ ఛానల్ స్టూడియోలో గూడా చెప్పడం జరిగింది. ఎన్నో జూమ్ సెక్షన్‌లో, ఆన్‌లైన్‌లో.
ఆన్లైన్లో ఆఫ్లైన్లలో ఎన్నో క్లాసెస్ తీసుకోవడం, ఎన్నో చెప్పడం జరిగింది. ప్రతి అడుగడుగున సార్తో నా ప్రయాణం అంత మహా అద్భుతంగా ఆయన ప్రతి క్షణము ప్రజలకి ఈ నిరంతరము ఆయన శక్తిని, జ్ఞానాన్ని, ఆయన యొక్క వెలుగుని, ఆయన ఆనందాన్ని ప్రతి క్షణం అందిస్తుంటారు ఫ్రెండ్స్. ఎట్లా అందిస్తూ ఉంటారు? ఆయన కంటి చూపు ద్వారా. సార్ దగ్గరికి ఎప్పుడు నేను వెళ్ళినా, సార్ దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళినా కళ్ళల్లో కళ్ళు పెట్టి కళ్ళు నిలబెట్టేస్తారు. నా కళ్ళలోనే చూస్తూ ఉంటారనమాట. కళ్ళల్లో ఎంతసేపు చాలాసేపు చూస్తారు. అని నాకు కొత్తలో అనిపించేదనమాట. ఏమని? అరే భయమేసేది. అరే సారు కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తున్నారు. అంటే మనలో ఉన్న ఆయన అన్నీ చూస్తారు గదా! మన ఆరా చూస్తారు. మన స్కాన్ చేశారంటే మనలో ఎటువంటి లోపాలున్నాయా, ఏమున్నాయా అన్నీ తెలుస్తాయి గదా సార్‌కి. నాకు భయమేసేది. బాడీలో వణికేదనమాట లోపల. వణికిపోయేదాన్ని. నాలో తప్పులేమున్నాయో సార్ స్కాన్ చేస్తున్నారు. కళ్ళు నిలబెట్టేశారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు, నిలబెట్టేస్తారు. వెళ్ళినప్పుడు అలాగా 3, 4 సార్లు అదే జరిగింది. నేను అట్లా ఒకసారి మా దామోదర్ సార్, పత్రి గారు పిఏ దామోదర్ సార్‌కి నేను చెప్పాను. సారు నేనెప్పుడెళ్ళినా నా కళ్ళల్లో కళ్ళుపెట్టి నిలబెట్టేస్తారు సార్. నాలో తప్పులు చూస్తున్నారా ఏమో నాకు భయమేస్తుంది సార్. నాలో తప్పులున్నాయేమో, నా బాడీ ఇట్లా షేక్ అయిపోతుంది, వణికిపోతున్నా, లోపల బాధపడుతున్నా, ఫీల్ అవుతున్నాను సార్ అంటే, "అరే మేడం మీరు ఏమనుకుంటున్నారు? ఏం తెలుసుకున్నారు మీరు? సార్ మిమ్మల్ని కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తున్నారు. అంటే చూడడం కాదు మేడం, మీకు శక్తిని, జ్ఞానాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఆయన యొక్క శక్తిని, జ్ఞానాన్ని మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు మేడం. ఇది అందరికి చాలా మట్టికి ఎవరికి పంపించాలో వాళ్ళకే పంపిస్తారు మేడం. అది అందరికీ జరగదు. కొందరికే జరుగుతది. మీరు ఎంతో అదృష్టవంతులు మేడం. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు సారు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీతో ఎన్ని రకాల అద్భుతమైన వర్కులు చేపించడానికే ఇవన్నీ జరుగుతాయి మేడం. అట్లాగా సార్ యొక్క ఆలోచన, సార్ యొక్క కంటి చూపు, ఆయన యొక్క ప్రతి శ్వాస, ప్రతి ఒక్క శ్వాస, ప్రతి క్షణము మన మానవులకి అందించడం కోసమే. ఆయన యొక్క మాట, ఆయన యొక్క చేతలు షేక్ హ్యాండ్ గూడా ఆయన శక్తిని ప్రతి ఒక్కరికి అందించాలని ప్రతి ఒక్కరి దగ్గర షేక్ హ్యాండ్. ఆళ్ళు మాంసాహారులా, శాకాహారులా ఏది చూడడు ఫ్రెండ్స్. అదే రోజొస్తారు. కొత్తగా వస్తాడు మాంసాహారులు. చాలా మంది మాంసాహారులు కొత్త ఫస్ట్ డే వచ్చిన వాళ్ళందరూ ఇంకా వాళ్ళకి తెలియని గూడా తెలీదు. ఇది మాంసాహారం, పాపాహారం అనేది గూడా తెలీదు కదా! మాంసాహారులందరూ వస్తే కూడా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇస్తారనమాట. అంటే వాళ్ళలో ఉన్న నెగెటివ్ అంతా మంత్రి గారు అట్లా తీసుకోవడం, రిసీవ్ చేసుకుంటారు. కొందరిని దగ్గరికి హగ్ చేసుకుంటాడు. ఆయన హృదయపూర్వకంగా హగ్ చేసుకుంటాడు. అంటే ఆయన హృదయం నుంచి కూడా ఎనర్జీ పాస్ ఆన్ చేస్తున్నారు. హృదయం ద్వారా కూడా ఎనర్జీ పాస్ చేయడము, చేతుల ద్వారా ఎనర్జీ పాస్ చేయడము, నోటి ద్వారా ఆయన ఫ్లూట్ వేల మంది సమక్షంలో ఆయన ఫ్లూట్ వాయిస్తున్నారంటే, ఆయన నోటి ద్వారా వచ్చే ఆ యొక్క ఎనర్జీని, ఆ యొక్క శక్తిని కూడా ప్రజలకు అందించడము. శ్వాస మీద ధ్యాస ఆయన ప్రతి క్షణం ఆయన శ్వాస హయ్యర్ ఎనర్జీ. ఆయన అపారమైన శక్తి. ప్రతి అణువణువు, ప్రతి అణువణువు అంత శక్తి, వెలుగు, జ్ఞానంతో నిండిపోయి ఉందన్నమాట. అలాగే అందరికీ సారు ఆయన ప్రేమపూర్వకంగా హృదయంతో ఆయన శక్తి జ్ఞానాన్ని అందివ్వాలి కనుక కొందరిని దగ్గర తీసుకుంటాడు. అట్లాగే నన్ను గూడా తీసుకునేవాళ్ళు ఎన్నో సార్లు. ఇట్లా ఎక్కడకున్నా కనబడినా దగ్గరకొచ్చి తీసుకొని ప్రేమపూర్వకంగా తీసుకునేవాళ్ళు. తీసుకొని ఇట్లా హగ్ చేసుకున్నప్పుడు నాకనిపిచ్చేది. ఈయన హృదయం దగ్గర ఒకసారి నేను చూస్తాను. ఆయన హృదయంలో ఏది వినబడుతుంది అనేది నేను తెలుసుకోవాలని ఆయన హృదయం మీద ఇట్లా తలపెడితే మొత్తం హృదయం అంతా శూన్యం. ఆయన బాడీయే శూన్యం. ఆ బాడీలో ఏమి చిన్న భాగం నాకు టచ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క చిన్న భాగం టచ్ అవ్వలే. అంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి ఈ పొట్ట ఉంటది. ఈ కండ ఉంటది మజిల్స్. ఈ మజిల్స్, పొట్ట, బోన్స్ ఇవన్నీ మనకున్నాయి గదా! బోన్స్ గాని టచ్ అవ్వడం, మజిల్స్ టచ్ అవ్వడం ఏ ఒకటి టచ్ అవ్వట్లేదు. ఏం లేదు శూన్యం ఆయన బాడీ. ఆయన దేహం శూన్యం ఫ్రెండ్స్. నేను ఇట్లా స్టన్ అయిపోయా. ఆయన ఇంత శూన్యంలో ఉన్నాడా? మహానుభావుడు, మహాత్ముడని తండ్రి నేను మిమ్మల్ని చెక్ చేశాను. నేను చెక్ చేసుకుంటున్నాననమాట. ఆయన హృదయము
ఎలా ఉంది, ఆయన హృదయ స్పందన నేను వినాలని నేను ముందే నిర్ణయం తీసుకున్నా. సార్ ఇట్లా దగ్గర తీసుకున్నప్పుడు ఆయన హృదయ స్పందన నేను వినాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కానీ మొత్తం టోటల్ బాడీ శూన్యం. ఒక్కటి టచ్ అవ్వట్లే ఆయన బాడీలో. ఒక ఇది మజిల్స్ కానీ, కండలు గాని, నర్వ్ గాని, ఒక హార్ట్ బీటింగ్ గాని ఏది సౌండ్ కూడా రావట్లే. ఏం చుక్క కనబట్ల. కదలికే లేదు. నా తండ్రి పరమాత్మ, నా తప్పు క్షమించండి. మిమ్మల్ని నేను టెస్ట్ పెట్టినట్టుగా టెస్ట్ పెట్టాలనుకున్నానేమో. ఆ తప్పు నన్ను క్షమించండి అని నేను లోపల క్షమాపణ వేడుకున్నాను ఫ్రెండ్స్. ఆయన సాక్షాత్తు భగవంతుడు. సాక్షాత్తు జగద్గురువు మనకి. జగద్గురువు, విశ్వగురువు, పరమ గురువు. అందరికన్నా ఈ యుగంలో మనకి నడయాడే భగవంతుడు. మనందరం ఆయనతో కలిసి నడిచాము. మనమందరం కూడా నడిచే దేవతలము, దేవుళ్ళము. ఆయన అట్లా తయారు చేశాడు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిని భగవంతులుగా, దేవుళ్ళుగా తయారు చేశారు, తీర్చిదిద్దారు. ఆయన శక్తి, జ్ఞానం అపారంగా ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం ఎక్కడ ఉన్నా. అందుకే చాలా మంది ఎంతో వేల లక్షల మంది చెప్తారు, లేకపోతే ధ్యానంలో పత్రి గారు వచ్చారు, ధ్యానంలో పత్రి గారు నాతో మాట్లాడారు, సందేశం ఇచ్చారు అని కొన్ని వేల లక్షల మంది చెప్తూ ఉంటారు. పత్రి గారు నాకు సందేశం ఇచ్చారు, నాకు జ్ఞానం ఇచ్చారు, పత్రి గారు దర్శనం ఇచ్చారంటే అర్థం ఏంటి? ఆయన శరీరం కూడా కొన్ని వేల శరీరాలు అంటే అంశాత్మలు రిలీజ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. పత్రి గారు దేహం నుంచి కొన్ని వేల అంశాత్మలు రిలీజ్ అయి ఉన్నాయి. అవే ఇప్పుడు మన అందరిలో ఉండి వర్క్ చేస్తున్నాయి. మహా అద్భుతంగా వర్క్ చేస్తున్నాము లోక కళ్యాణం కోసం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇప్పుడు ముందుటి కన్నా ఇప్పుడు ఇంకా మహా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ చైతన్యము, పత్రి గారి చైతన్యానికి శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ మాస్టర్స్ కి, జూన్ సెక్షన్ మాస్టర్స్ కి థ్యాంక్ యూ సో మచ్.